నమస్కారం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరించబడే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ప్రజలు ఆయన్ని జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ గారు నమ్మే సిద్ధాంతాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలో ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేసిన చైతన్య దీప్తి గాంధీజీ. ఆయన జన్మదినం అక్టోబరు 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటన ద్వారా ప్రపంచ పౌరులు ఆయనకు నివాళులర్పించటం ఆయన సిద్ధాంతాలకు విశ్వవ్యాప్త అంగీకారమే. కొల్లాయి కట్టి, చేతిలో భగవద్గీత పట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహం, అహింసలను ఆచరణలో పాటించటానికి ఎంతో ఆత్మధైర్యం కావాలని బోధించిన నిత్య సత్యాన్వేషి మహాత్మా గాంధీ. భారత జాతి పితగా, మహాత్ముడిగా పేరెన్నికగన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర సముపార్జన సాధించిన నాయకుల్లో అగ్రగణ్యుడు. జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ ఆత్మదర్శనం కోసమే, ఈశ్వర సాక్షాత్కారం కోసమే. సత్యంతో నేను చేసిన ప్రయోగాల్ని వివరించటం నా లక్ష్యం. సత్యం మాత్రమే ఎల్లప్పుడూ జయిస్తుందని నా విశ్వాసం అంటూ తన జీవిత అనుభవ సారాన్ని విపులంగా విశదీకరించిన కర్మయోగి కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ గారు తన ఆత్మకథకు సత్యశోధన అన్న నామకరణం చేశారు. అందుకే మన భారత రాజ్యాంగ ధ్యేయం సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది. మహాత్మా గాంధీ తన ఆత్మకథను ఎందుకు రాశారో, జీవితంలో ఆయన కార్యాల యొక్క పరమార్థం, ఆయన రాజకీయ రంగ ప్రవేశ ఉద్దేశ్యం, రచనా వ్యాసంగం ఎందుకు చేపట్టారో తెలిపే విషయాన్ని ప్రస్తావనగా గాంధీ గారి మాటల్లో విని, ఆశ్రమం 1925వ సంవత్సరం నవంబరు 26వ తేదీ 4 లేక 5 సంవత్సరాల క్రితం తోటి అనుచరుల పట్టుదల వల్ల నేను ఆత్మకథ వ్రాయటానికి అంగీకరించాను. రాయటం ప్రారంభించి ఒక ఫుల్ స్కేప్ పేజీ పూర్తి చేశానో లేదో ఇంతలో బొంబాయిలో రగడ ప్రారంభమైంది. దానితో నా ఆత్మకథ ఆగిపోయింది. తరువాత అనేక పనుల్లో నిమగ్నమయ్యాను. చివరికి యారవాడ జైల్లో నాకు సమయం దొరికింది. జయదాస్ రామ్ భాయ్ కూడా అక్కడ ఉన్నారు. మిగతా పనులన్నీ ఆపి ఆత్మకథ పూర్తి చేయమని ఆయన నన్ను కోరారు. అప్పటికే నా నిత్య కార్యక్రమాలు నిర్ణయమైపోయాయి. అట్టి స్థితిలో ఆత్మకథ వ్రాయటం కుదరదని చెప్పాను. అయితే శిక్షాకాలం పూర్తి అయ్యేంత వరకు యారవాడ జైల్లో ఉండే అవకాశం లభిస్తే మాత్రం ఆత్మకథ వ్రాయవచ్చని అనుకున్నాను. అందుకు ఇంకా 1 సంవత్సరం మిగిలి ఉన్నది. అంతకు పూర్వం ప్రారంభించిన ఆత్మకథ ముందుకు సాగలేదు. ఆరంభించగానే ఆగిపోయింది. అప్పుడు స్వామి ఆనంద్ ఆత్మకథ వ్రాయటం తిరిగి ప్రారంభించమని కోరారు. ఈ లోపున నేను దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర పూర్తి చేశాను. అందువల్ల ఇక ఆత్మకథ ప్రారంభించవచ్చునని భావించాను. నేను ఆత్మకథను త్వరగా వ్రాసి గ్రంథ రూపంలో ప్రకటించాలని స్వామి ఆనంద్ కోరిక. అయితే త్వరగా వ్రాయటానికి అవసరమైన సమయం నా వద్ద లేదు. అందుకు ఒకటే మార్గం. నవజీవన్ పత్రికకు ఏదో కొంత వ్రాయక తప్పటం లేదు. అట్టి స్థితిలో నవజీవన్ కోసం ఆత్మకథనే వ్రాయవచ్చు కదా అని అభిప్రాయపడ్డాను. స్వామి ఆనంద్ నా అభిప్రాయాన్ని అంగీకరించారు. ఇక ఆత్మకథ వ్రాయటం ప్రారంభించాను. ఆనాడు సోమవారం, నాకు మౌనదినం. ఒక మంచి మనస్సు గల అనుచరుడు నా దగ్గరికి వచ్చాడు. మీరు ఆత్మకథ వ్రాయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇది పాశ్చాత్య విధానం. ప్రాచ్య దేశాల్లో ఎవరూ ఆత్మకథ వ్రాసినట్లు కనపడదు.
అయినా మీరు ఏం వ్రాస్తారు? ఈనాడు మీరు అంగీకరిస్తున్న సిద్ధాంతాన్ని రేపు అంగీకరించకపోవచ్చు కదా. ఇవాళ మీరు చేస్తున్న పనుల్లో రేపు మార్పు చేయాల్సి వస్తే మీ రచనను ప్రామాణికమని భావించి కొందరు తమ ఆచరణను రూపొందించుకుంటారు కదా. వాళ్ళు తప్పుదోవన పడితే అందువల్ల మీరు ఆత్మకథ వ్రాయకుండా ఉండటం మంచిదేమో, కొంచెం ఆలోచించండి అని అన్నాడు. అతని మాటలు నా మనస్సు మీద కొంత పనిచేశాయి. ఈ విషయమై బాగా యోచించాను. నేను ఆత్మచరిత్ర వ్రాయాలని అనుకోలేదు. అయితే అనేక సమయాల్లో ఎన్నో సత్యప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్ని ఆత్మచరిత్రగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితమంతా అలాంటి ప్రయోగాలతో నిండి ఉన్నది. వాటన్నింటినీ లిపిబద్ధం చేస్తే అది ఒక జీవన చరిత్ర అవుతుంది. అందరి ప్రతిపుట సత్యప్రయోగాలతో నిండి ఉంటే నా ఈ చరిత్ర నిర్దిష్టమైనదని భావించవచ్చు. నేను చేసిన సత్యప్రయోగాలన్నింటినీ ప్రజల ముందు ఉంచగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది నాకు కలిగిన మోహమే కావచ్చు. నేను రాజకీయ రంగంలో చేసిన ప్రయోగాలు భారతదేశానికి తెలుసు. నా దృష్టిలో వాటి విలువ స్వల్పమే. ఈ ప్రయోగాల వల్లనే నాకు మహాత్మా అన్న బిరుదు వచ్చింది. నా దృష్టిలో ఆ బిరుదుకు గల విలువ స్వల్పమే. ఆ బిరుదు వల్ల అనేక పర్యాయాలు నాకు విచారం కూడా కలిగింది. ఆ బిరుదును తలుచుకొని ఉబ్బి తబ్బిబ్బు అయిన క్షణం నా జీవితంలో ఒక్కటి కూడా ఉన్నట్లు గుర్తులేదు. రాజకీయ రంగంలో నాకు శక్తి చేకూర్చిన, నాకు మాత్రమే తెలిసిన నా ఆధ్యాత్మిక ప్రయోగాలను ఇతరులకు కూడా తెలపటం నాకు ఇష్టం. అవి నిజంగా ఆధ్యాత్మికాలైతే అందు గర్వానికి తావులేదు. పెరిగితే వినమ్రతే పెరగవచ్చు. నా గత జీవితాన్ని పరిశీలించి చూస్తే అందు నాకు లఘుత్వమే గోచరిస్తుంది. గడచిన 30 సంవత్సరాల నుండి జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ ఆత్మదర్శనం కోసమే, ఈశ్వర సాక్షాత్కారం కోసమే, మోక్షం కోసమే. నా రచనా వ్యాసంగమంతా అందుకోసమే. రాజకీయ రంగంలో నా ప్రవేశం కూడా అందుకోసమే. ఒకరికి శక్యమైంది అందరికీ శక్యం కాగలదనే నా విశ్వాసం. అందువల్ల నా ప్రయోగాలు నా వరకే సీమితం కావు, కానేరవు. ఆ ప్రయోగాలను అందరికీ తెలిపినందువల్ల వాటి ఆధ్యాత్మికత తగ్గుతుందని నాకు అనిపించటం లేదు. అయితే ఆత్మకే తెలిసినట్టి, ఆత్మలోనే శాంతించునట్టి విషయాలు కొన్ని ఉంటాయి. అట్టి విషయాలను వివరించటం నా శక్తికి మించిన పని. నా ప్రయోగాలు ఆధ్యాత్మికాలు అనగా నైతికాలు. ధర్మం అంటే నీతి. ఆత్మదృష్టితో పిన్నలు, పెద్దలు, యువకులు, వృద్ధులు నిర్ధారించగల విషయాలు ఈ కథలో ఉంటాయి. ఈ నా కథను తటస్థుడనై అభిమానరహితుడనై వ్రాయగలిగితే సత్యాన్వేషణ మార్గాన పయనించి ప్రయోగాలు చేసేవారందరికీ కొంత సామాగ్రి లభిస్తుందని నా విశ్వాసం. నా ప్రయోగాలు పూర్ణత్వం పొందాయని నేను సమర్థించుకోవటం లేదు. వైజ్ఞానికుడు బుద్ధి కుశలతతో యోచించి పరిశోధనలు చేస్తాడు. అయితే వాటి ఫలితాలే చివరివని భావించడు. వాటి మీద నమ్మకం ఏర్పడినా తాను మాత్రం తటస్థంగా ఉంటాడు. నా ప్రయోగాలు కూడా అటువంటివే. నేను ఆత్మనిరీక్షణ కూడా చేసుకున్నాను. ప్రతి విషయాన్ని పరీక్షించి చూశాను, విశ్లేషించి చూశాను. వాటి పరిణామాలే అందరికీ అంగీకార యోగ్యాలని, అవే సరియైనవని నేను ఎప్పుడూ చెప్పదలుచుకోలేదు. అయితే ఇవి నా దృష్టిలో సరియైనవని, ఈనాటికి ఇవి చివరివని మాత్రం చెప్పగలను. అలా విశ్వసించకపోతే వీటి పునాది మీద ఏ విధమైన భవనం నిర్మించలేము. చూసిన వస్తువులను అడుగడుగునా పరిశీలించి ఇవి త్యాజ్యాలు, ఇవి గ్రాహ్యాలు అని 2 రకాలుగా విభజిస్తాను. గ్రాహ్యాలను బట్టి నా ఆచరణను మలుచుకుంటాను. ఆ విధంగా మలుచుకున్న ఆచరణ ఎప్పటి వరకు నాకు, నా బుద్ధికి, నా ఆత్మకు తృప్తి, సంతోషం కలిగిస్తూ ఉంటుందో అంతవరకు దాని శుభపరిణామాలను విశ్వసిస్తూ ఉంటాను. కేవలం సిద్ధాంతాలను అనగా తత్వాలను గురించిన వర్ణనే ముఖ్యమని భావిస్తే ఈ ఆత్మకథ వ్రాయవలసిన అవసరం లేదు. కానీ ఆ ప్రయోగాలపై చేసిన కృషిని పేర్కొనాలి. అందువల్లనే నేను నా ఈ కృషికి ప్రథమంగా సత్యశోధన అని పేరు పెట్టాను. దీనిలో సత్యానికి భిన్నమని భావించబడే అహింస,
బ్రహ్మచర్యం మొదలుగా గల వాటిని గురించిన ప్రయోగాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే నా అభిప్రాయం ప్రకారం సత్యమే అన్నింటిలోనూ గొప్పది. అందు పలు విషయాలు నిహితమై ఉంటాయి. ఈ సత్యం స్థూలంగా ఉండే వాక్సత్యం కాదు. ఇది వాక్కుకు సంబంధించినదే కాక భావానికి సంబంధించిన సత్యం కూడా. ఇది కల్పిత సత్యం గాక సుస్థిరత కలిగిన స్వతంత్రమైన అస్తిత్వం గల సత్యం. అంటే సాక్షాత్ పరబ్రహ్మమన్నమాట. పరమేశ్వరుడికి వ్యాఖ్యలు అనేకం, గొప్పతనాలు కూడా అనేకం. ఆ గొప్పతనాలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి, కొద్దిసేపు నన్ను మోహింపచేస్తాయి. నేను సత్యస్వరూపుడగు పరమేశ్వరుని పూజారిని. అతడొక్కడే సత్యం, మిగిలిందంతా మిథ్యయే. ఆ సత్యం నాకు గోచరించలేదు. అయితే నేను సత్య శోధకుణ్ణి. ఆ శోధన కోసం నాకు ఎంతో ప్రీతికరమైన వస్తువును సైతం త్యజించి వేయటానికి నేను సిద్ధమే. ఈ శోధనా యజ్ఞంలో శరీరాన్ని సైతం హోమం చేయటానికి నేను సిద్ధమే. అలాంటి శక్తి నాకు కలదనే నమ్మకం ఉన్నది. ఆ సత్య సాక్షాత్కారం కలుగునంత వరకు నా అంతరాత్మ దేన్ని సత్యమని నమ్ముతుందో ఆ కాల్పనిక సత్యాన్ని ఆధారం చేసుకొని దాన్ని దీపంగా భావించి దాని ఆశ్రయంలో జీవితం గడుపుతాను. నిజానికి ఇది కత్తి మీద సాము వంటిది. అయినా నాకు సులువు అనిపించింది. ఈ మార్గాన నడుస్తున్నప్పుడు భయంకరమైన పొరపాట్లు కూడా నాకు తుచ్చమైనవిగా కనపడతాయి. అట్టి పొరపాట్లు చేసి కూడా రక్షణ పొందాను. నాకు తెలిసినంత వరకు ముందుకే సాగాను. విశుద్ధ సత్యపు వెలుగురేఖ దూరాన లీలగా కనపడుతూ ఉన్నది. ఈ జగత్తులో సత్యం తప్ప మరొకటి ఏమీ లేదనే నమ్మకం రోజురోజుకు నాలో పెరుగుతూ ఉన్నది. ఎలా పెరుగుతూ ఉన్నదో నా ప్రపంచపు అనగా నవజీవన్ మొదలుగా గల పత్రికల పాఠకులు తెలుసుకుని ఇష్టమైతే నా ప్రయోగాలలో భాగస్వాములు అగుదురుగాక. అంతేకాక నాకు శక్యమైన వస్తువు ఒక బాలునికి సైతం శక్యం కాగలదని నా నమ్మకం. అందుకు బలవత్తరమైన కారణాలు అనేకం ఉన్నాయి. సత్యశోధనకు సంబంధించిన సాధనాలు ఎంత కఠినమైనవో అంత సరళమైనవి కూడా. అవి అహంకారికి అశక్యాలు, కాని కల్లా కపటం ఎరుగని బాలునికి శక్యాలు. సత్యాన్వేషకుడు ధూళికణం కంటే చిన్నగా ఉండాలి. ప్రపంచమంతా ధూళికణాన్ని కాలి క్రింద తొక్కివేస్తుంది. అయితే సత్యాన్వేషకుడు ధూళికణం కూడా త్రొక్కివేయలేనంత సూక్ష్మంగా ఉండాలి. అప్పుడే అతనికి సత్యం లీలగా గోచరిస్తుంది. ఈ విషయం వశిష్ఠ విశ్వామిత్రుల కథలో స్పష్టంగా చెప్పబడింది. క్రైస్తవ ఇస్లాం మతాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. నేను వ్రాస్తున్న ప్రకరణాల్లో పాఠకులకు అహంభావపు వాసన తగిలితే నా అన్వేషణలో ఏదో పెద్ద పొరపాటు ఉన్నదని, నేను కనుగొంటున్న వెలుగురేఖ ఎండమావియేనని గ్రహించాలి. నా వంటి పలువురు శోధకులు మ్రగ్గిపోయినా సత్యం మాత్రం సదా జయించాలి. అల్పమైన ఆత్మను కొలుచుటకు సత్యమనే కొలబద్ద ఎన్నటికీ తరిగిపోకూడదు. నా ప్రకరణాలను ప్రామాణికమని భావించవద్దని అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను పేర్కొన్న ప్రయోగాలను దృష్టాంతాలుగా భావించి అంతా తమ తమ ప్రయోగాలు శక్త్యానుసారం తమకు తోచిన విధంగా చేయాలని కోరుతున్నాను. నా ఆత్మకథ వల్ల ఏదో కొంత ప్రజలకు లభించగలదని విశ్వసిస్తున్నాను. ప్రకటించటానికి అనుకూలమైన ఏ ఒక్క విషయాన్ని కూడా నేను దాచలేదని మనవి చేస్తున్నాను. నా దోషాలన్నింటినీ పూర్తిగా పాఠకుల ముందు ఉంచానని విశ్వసిస్తున్నాను. సత్యపు ప్రయోగాలను వివరించటమే నా లక్ష్యం. నా గుణగణాలను వర్ణించుకోవాలనే కోరిక నాకు తిలమాత్రమైనా లేదు. ఏ కొలబద్దతో నన్ను నేను కొలుచుకోవాలని భావిస్తున్నానో, ఏ కొలబద్దను మనమంతా ఉపయోగించవలసిన అవసరం ఉన్నదని నమ్ముతున్నానో ఆ కొలబద్ద ప్రకారం క్రింది సూక్తిని ఉటంకిస్తున్నాను. సూరదాసు అంటాడు, మోసం కౌన్ కుటిల్ ఖల్ కామి జింతౌ దియో తాహి బిపరాయో ఐసో నమక్ హరామి. నా వంటి కుటిలుడు ఖలుడు కాముకుడు మరొకడెవడూ గలడు? ఏ ప్రభువు ఈ తనువుని ఇచ్చాడో అతనినే మరిచాను. నేను అంతటి కృతజ్ఞుని. నేను ఎవరిని నా శ్వాసోచ్ఛ్వాసలకు ప్రభువని భావిస్తున్నాను, ఎవరి ఉప్పు తిని నేను బ్రతుకుతున్నానో ఆ ప్రభువుకు
ఇంకా దూరంగా ఉన్నాననే బాధ ప్రతిక్షణం నన్ను వేధిస్తూ ఉన్నది. అందుకు కారణాలైన నా యందలి వికారాలను చూడగలుగుతూ ఉన్నానే కాని ఇంకా తొలగించుకోలేకపోతున్నాను. ఇక ముగిస్తున్నాను. ప్రస్తావన యందు సత్యశోధనల కథలో ప్రవేశించను. ఆ కథంతా ముందు ప్రకరణాల్లో వివరిస్తాను. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, సాబర్మతి ఆశ్రమం, 1925 సంవత్సరం నవంబరు 26వ తేదీ.